హాయ్ ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ గుడ్ అండ్ సేఫ్. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది వింటర్ వండర్ల్యాండ్. ఇది హైడ్ పార్క్ లండన్లో ఎవ్రీ ఇయర్ నవంబర్ టు జనవరిలో ఓపెన్ చేస్తారు. 6 వీక్స్ అలా ఉంటుంది. ఆన్లైన్లో ఇక్కడ రైడ్స్ ముందే ప్రీ బుక్ చేసుకుంటే మనకి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. లేదంటే పీక్ అవర్స్లో అయితే £7.50 ఉంటుంది. లేకపోతే నార్మల్ వీక్ డేస్లో అయితే £5 ఉంటుంది. డైలీ 10 AM టు 10 PM ఓపెన్ ఉంటుంది. మనకి ఎంట్రన్స్ దగ్గర ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్ బార్కోడ్ స్కాన్ చేస్తారు. ఇంకా సెక్యూరిటీ చెక్ కూడా ఉంటుంది. మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న 1 అవర్ టైం స్లాట్లోనే రావాలి. లేదంటే అంతసేపు క్యూలో నుంచొని వెళ్ళినా కూడా మళ్ళీ బ్యాక్కి పంపించి మళ్ళీ బుక్ చేసుకొని రమ్మంటారు. వన్స్ ఇన్సైడ్ మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు, 10 PM దాకా. కిడ్స్ ఉన్న వాళ్ళు ఫుడ్ తీసుకెళ్ళచ్చు, బేబీ ఫుడ్ అండ్ వాటర్ బాటిల్స్ కూడా అలో చేస్తారు. మా వేదాంశ్ అందరికీ హాయ్ చెప్తున్నాడు. కిడ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి చేతికి గ్లౌస్, సాక్స్, మంకీ క్యాప్, జాకెట్ అన్నీ వేసే తీసుకురావాలి. చాలా చల్లగా ఉంది. ఇంకా వెళ్ళి చూద్దాం ఏమున్నాయో ఇక్కడ. డే లైట్లో ఇట్లా ఉంది వింటర్ వండర్ల్యాండ్. చాలా రైడ్స్ ఉన్నాయి పిల్లలకి, పెద్దవాళ్ళకి. నైట్ టైం ఇంకా చాలా బాగుంది లైటింగ్స్తో. అది పార్ట్ 2 వీడియోలో చూపిస్తాను. ఇక్కడ డిఫరెంట్ గేమ్స్ అయితే పెట్టారు. మనకు కూడా పెడుతూ ఉంటారు కదా, సమ్మర్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి మనకు కూడా. క్రిస్మస్ బాగా చేస్తారు. క్రిస్మస్ మార్కెట్స్ ఉన్నాయి. అన్ని హ్యాండ్మేడ్ క్రిస్మస్ డెకరేషన్స్, వింటర్ జాకెట్స్, వింటర్ క్యాప్స్, హ్యాండ్మేడ్ బ్యాగ్లు. ఇప్పుడు నేను చూపిస్తున్న హెయిర్ క్లిప్ ఇండియన్ కరెన్సీలో 450 రూపీస్. దాన్ని బట్టి మిగతా వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూసుకోండి. క్లాతింగ్ అన్నీ వింటర్కి సంబంధించినవే ఉన్నాయి. హ్యాండ్మేడ్ కాబట్టి చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూస్తే ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర లాగే. క్రీప్స్ అండ్ వాఫిల్స్ అంటే, క్రీప్స్ అంటే ప్యాన్ కేక్ మీద నిటెల్లా కానీ జామ్ కానీ ఏదో ఒక ఫిల్లింగ్ వేసి రోల్ చేసి ఇస్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఆర్చెస్ ఇవి నైట్ టైం లైటింగ్ చేస్తారు. చాలా బాగుంది. అది పార్ట్ 2 వ్లాగ్లో మీకు కనిపిస్తుంది. స్నో జెట్ రైడ్ అంట. స్నో బేర్స్ ఎలుగుబంటులతో బాగా డెకరేషన్ చేశారు. పిల్లలకి చూడ్డానికి బాగుంది. వేదాంశ్ కూడా ఫస్ట్ టైం చూడటం కాబట్టి చాలా ఎంజాయ్ చేశాడు. టీవీలో అవే చూస్తూ ఉంటాడు కదా, ఇప్పుడు లైవ్గా చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. టీవీలో చూసినవన్నీ గుర్తుపడుతున్నాడు. వాటి నేమ్స్ తెలియదు కానీ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఇది మ్యాజికల్ ఐస్ కింగ్డమ్. ఇక్కడ చూడాల్సింది మెయిన్, చాలా యూనిక్గా ఉంటుందంట. లోపల ఐస్తో చేసిన స్కల్ప్చర్స్ ఉంటాయి. టికెట్ ప్రైస్ అయితే £11 అనుకుంటా. మేమైతే వెళ్ళలేదు, బాబుకి చాలా చల్లగా ఉంటుంది అని చెప్పారు. ఈసారి ట్రై చేయాలి. కొంచెం పెద్ద అయితే వాడికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా అవి చూడాలని. ఇక్కడ డెకరేషన్ చూడండి, చాలా బాగా చేశారు. శాంటా ల్యాండ్ అని క్రిస్మస్ తాత కూడా ఉన్నాడు. మేమైతే క్రిస్మస్ తాత అనే పిలుస్తాను. ఎవరేమనుకున్నా సరే నాకైతే క్రిస్మస్ తాతనే. ఇవన్నీ నైట్ టైం చూడాల్సినవి, భలే ఉన్నాయి లైటింగ్స్ పెట్టి. ఎక్కడ ఏ దేశం వెళ్ళినా జైంట్ వీల్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. ఇక్కడ కూడా ఉంది. మన దానికంటే చాలా పెద్దదిలేండి ఇది. ఇక్కడ ఒక ఆవిడ చెస్ట్నట్స్ అమ్ముతున్నారు. ఇవి గ్లూటాన్ ఫ్రీ అంట, అంటే ఎవరైనా తినచ్చు, ఎలర్జీ ఏమి ఉండదు. అవి వేడి చేసి అమ్ముతున్నారు. లో క్యాలరీస్, లో ఫ్యాట్, హెల్దీ స్కిన్, బ్రెయిన్ ఫంక్షన్కి కూడా మంచిదంట. ఫోన్ ఛార్జింగ్ అయిపోతే పవర్ బ్యాంక్ ఇక్కడ £11 అంటండి. మళ్ళీ డిపాజిట్ కూడా పే చేయాలంట. మళ్ళీ దాన్ని తిరిగి ఇచ్చేస్తే మన డిపాజిట్ మనకి బ్యాక్ వచ్చేస్తుంది. ఇంకా హాట్ డ్రింక్స్ కూడా పెట్టారు. కాఫీ, టీలు, క్యాడ్బరీ హాట్ చాక్లెట్. కాఫీలో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అమెరికానో, మోచా ఎప్పుడైనా ట్రై చేశారా? దానిలో చాక్లెట్ కలుపుతారంట, స్వీట్గా ఉంటుందంట. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ రైడ్స్ కూడా చాలా బాగున్నాయి. గేమ్స్ అయితే చాలా పెట్టారు. డబ్బులు ఉంటే సరదాగా ఆడచ్చు. ఇక్కడ చూస్తే మీకు బాస్కెట్బాల్ లాగా ఉంటుంది. దానిలో 2 times బాల్ వేస్తే విన్ అవుతారు. విన్ అయిన వాళ్ళకి ఒక సాఫ్ట్ టాయ్ ఇస్తారు. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని గేమ్స్లోనూ విన్ అయిన వాళ్ళకి సాఫ్ట్ టాయ్ చేతిలో పెడుతున్నారు. డబ్బులు ఉంటే సరదాగా ఆడచ్చండి, అంతే. విన్ అయితే అదొక సాటిస్ఫాక్షన్.
ప్రస్తుతానికి మా వేదాంశ్ స్ట్రాలర్లో కూర్చొని అన్నీ చూస్తున్నాడు. ఇంకా ఫైనల్లీ శాంతాన్ మీట్ అయ్యే టైం వచ్చింది. టీవీలో చూస్తూ ఉంటాడు క్రిస్మస్ తాతని. ఇప్పుడు లైవ్గా చూడబోతున్నాడు వేదాంశ్. నేను కూడా ఫస్ట్ టైం, కానీ ఇక్కడికి రాగానే 15 minutes రెస్ట్ అని బోర్డు పెట్టారు. సో మళ్ళీ కాసేపు తిరిగి రావాలి బ్యాక్. నేను గుంటూరులో ఉంటే కంపల్సరీ ఎగ్జిబిషన్కి వెళ్తాను. లాస్ట్ ఇయర్ వేదాంశ్ కూడా వచ్చాడు నాతో పాటు గుంటూరు ఎగ్జిబిషన్కి. అప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. మా వాడు కాసేపు విండో షాపింగ్ చేశాడు. ఏం కొనకుండా అన్నీ ట్రై చేశాడు. వేదాంశ్కి హార్స్ అంటే చాలా ఇష్టం. టీవీలో కూడా హార్స్ రైమ్స్ పెట్టమంటాడు, చల్ చల్ గుర్రం అట్లాంటివి. ఇక్కడ మేరీగో రౌండ్లో హార్స్ చూశాడు, అది ఎక్కుతా అన్నాడు. ఇంకా నైట్ టైం ఎక్కించాలి, అప్పుడైతే లైటింగ్స్ బాగుంటాయి కదా. ఇంకా ఇక్కడ చిన్న క్యూ ఉంది శాంతాన్ కలవడానికి. అక్కడే నుంచొని ఉన్నాం ప్రజెంట్. కొంచెం భయపడతాడేమో అనుకున్నా, బట్ సెకండ్ కూడా ఇచ్చాడు వేదాంశ్. ఇవి క్రిస్మస్ తాత ఇచ్చిన ప్రజెంట్ స్టిక్కర్స్. అవి ఇంటికి వచ్చాక అతికించుకుంటున్నాడు. వాళ్ళే మనకి ఫొటోస్ కూడా తీస్తారు. ఇక్కడ ఫోటో టికెట్ అని కార్డు ఒకటి ఇచ్చారు. దాన్ని మన కౌంటర్ దగ్గరకు తీసుకెళ్తే దానిలో ఉన్న బార్కోడ్ స్కాన్ చేస్తే మన ఫొటోస్ అన్నీ అక్కడ స్క్రీన్లో వస్తాయి. మనం జూమ్ చేయమంటే జూమ్ చేస్తారు. మనకు కావాల్సిన ఫోటో సెలెక్ట్ చేసుకుని మనీ పే చేస్తే మనకి ఫోటో కాపీస్ ఇస్తారు. ఇక్కడ చూసారా, చాలా ఈజీ గేమ్ లాగా ఉంటుంది, కానీ అది వినటం కష్టము. డ్రమ్లోనే ఉండాలంట బాల్స్. అవి వేసినా కూడా అవి బయటకు వచ్చేస్తున్నాయి. వాళ్ళు అలా సెట్ చేస్తారేమో మరి. ఇంకా ఫుడ్ స్టాల్స్ ఉన్న వైపు వచ్చాము. అన్నీ చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. లైవ్ మ్యూజిక్ కూడా ఉంది. మనకి నచ్చిన ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని లైవ్ మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేయొచ్చు. మా వేదాంశ్ కూడా చిన్న బ్రేక్ తీసుకుంటున్నాడు. దీనికి పార్ట్ 2 కూడా ఉంది. అది ఇంకా చాలా బాగుంటుంది. నైట్ వ్యూ ఉంటుంది, హాంటెడ్ హౌస్, రోలర్ కోస్టర్, ఇంకా చాలా ఉన్నాయి. వాయిస్ పక్కన పెడితే వీడియో అయితే కొంచెం ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మీకు కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. పార్ట్ 2 అయితే కలర్ఫుల్గా ఉంటుంది లైటింగ్స్తో. డోంట్ మిస్ టు వాచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.